చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐరన్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ లేదా? చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉందా లేదా, ఉంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్లో కమోడిటీస్ పరంగా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే ఉంటాయి. బట్ ఇది ఎలా మిటిగేట్ చేయాలనే విషయం మనకు తెలియజేయబోతున్నారు సీనియర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మ్యూచువల్ ఈక్విటీ జోలికి మేము వెళ్ళం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. బట్ అవి కూడా ఒక్కొక్కసారి మాకు డ్రాప్‌లో చూపిస్తా ఉన్నాయి. సో లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే విధానం, ఆ మెంటాలిటీ ఉండడం వల్ల సో ఇది కూడా రిస్క్ కింద వాళ్ళు భావిస్తా ఉన్నారు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఉందా? దాన్ని ఏ విధంగా చూడాలి? ఉంటే దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి? కాస్త చెప్తారా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లోనే గానీ ప్రతి దగ్గర రిస్క్ ఉంది. ఆ రిస్క్‌ని ఈ రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయగలమా అనేది మనం ఆలోచిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది సహజం లేదు. ఆప్షనే లేదు. సో ఎలాంటి రిస్కులుంటాయి? ఎలాంటి ఫండ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందనేది ఫస్ట్ మాట్లాడదాం సార్. మార్కెట్ రిస్క్ జనరల్‌గా ఇంపాక్టెడ్ బై ఫండ్ టైప్ ఆఫ్ ఆల్ ఈక్విటీ ఫండ్స్. ఏదైతే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయో, ఈ మార్కెట్ రిస్క్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది ఈక్విటీ ఫండ్స్‌లో. క్రెడిట్ రిస్క్ అనేది డెబ్ట్ ఫండ్స్ కైండ్ ఆఫ్ కేటగిరీస్‌లో ఈ రిస్క్‌లన్నీ ఉంటాయి. తర్వాత థర్డ్‌ది ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇది కూడా యూజువల్లీ డెబ్ట్ ఫండ్స్ మీద ఇంపాక్ట్ కనబడుతుంటాయి. లిక్విడిటీ రిస్క్ ఇదేంటంటే స్మాల్ క్యాప్స్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్‌లో ఎక్కువ కనబడుతుంటది లిక్విడిటీ రిస్క్. కాన్సంట్రేషన్ రిస్క్ అంటే ఇది ఒక సెక్టరల్ థీమాటిక్ ఫండ్స్‌లో కనబడుతుంటది. ఇన్ఫ్లేషన్ రిస్క్ మళ్ళా. సో ఇది డెబ్ట్ లిక్విడ్ ఫండ్స్ మీద కైండ్ ఆఫ్ ఫండ్స్ మీద ఇంపాక్టెడ్ ఉంటుంది. రైట్. సో ఈక్విటీ డెబ్ట్ ఇన్ఫ్లేషన్ అనేది మన జనరల్ లైఫ్‌లో వస్తుంది కదా! బట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో దాని గురించి మాట్లాడాను నేను. ఓకే. ఇప్పుడు ఇలాంటి రిస్క్‌లు ఉండేటప్పుడు ఆబ్వియస్‌లీ మనం రిస్క్‌ని అవాయిడ్ చేయలేము. కాపోతే రిస్క్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయలేము. మన ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయకుండా చేయలేము. కాపోతే మనం ఏం చేయగలం అంటే ఒక హై రిస్క్ ఉండేదాన్ని మన రిస్క్‌ని తగ్గించుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సార్ మన లైఫ్‌లో మీరు ఆలోచించండి. మన రిస్క్ లేదనుకుంటాం. మనం చేసే ప్రతి యాక్షన్ మనకి అసలు రిస్క్ ఉంటది. కానీ మనకు తెలీదు, లేదా తెలిసి చేసేస్తున్నాం. సో అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ రిస్క్ ఇలాంటి వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకున్నట్టుగా. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని తగ్గించుకోవాలి. సో మిటిగేట్ అంటే తగ్గించుకుంటూ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లానింగ్ చేసుకుంటే మన రిటర్న్స్ అనేది కొంచెం బాగా తగ్గకుండా మంచి రిటర్న్స్ క్రియేట్ అయ్యేటట్టు ప్లానింగ్ చేసుకోవడం. దీంట్లో ఇద్దరు ప్లానింగ్ చేస్తారు. ఇద్దరు స్ట్రాటజిస్ట్స్ ఉంటారు. ఒకరు ఐదర్ ఇన్వెస్టర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇన్వెస్టర్ చేస్తారు. ఇంకోటేమో ఫండ్ మేనేజర్. ఇన్వెస్టర్, డిస్ట్రిబ్యూటర్ చేయవలసింది ఏంటంటే, మన ఇన్వెస్ట్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఏం చెప్తాం మనం? డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అది చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, మన రిస్క్ అనేది తగ్గించుకుంటూ మనం వెళ్తున్నాం కాబట్టి నెగెటివ్ రిటర్న్స్ అనేది ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇన్వెస్టర్, డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అంటే మనము డిఫరెంట్ అసెట్ క్లాసెస్ తీసుకోవచ్చు, లేకపోతే లార్జ్, మిడ్, స్మాల్ కేటగిరీస్ తీసుకోవచ్చు, కమోడిటీస్ తీసుకోవచ్చు. సో ఒక పర్సన్ టు పర్సన్ ఆ పోర్ట్ఫోలియో అనేది వేరీ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద రిస్క్ అపెటైట్, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ప్రాపర్టీస్ అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఆ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేస్తారు. సో డైవర్సిఫికేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. రిస్క్ మినిమైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు, మిటిగేట్ చేయాలంటే. అది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్‌లో మన రిస్క్ అనిపిస్తుందో మీరు ఒకేసారి లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయకండి. ఎస్ఐపి రూపంగా చేయండి.
మా ఇప్పుడు ఒకవేళ లంసమ్ అమౌంట్ ఉంది అన్నప్పుడు, అప్పుడు సిట్యుయేషన్స్ అనలైజ్ చేసుకుంటూ ఎంత డబ్బులు లంసమ్ వెళ్ళాలి, ఎంత డబ్బులు ఎస్ఐపి రూపంగా వెళ్ళాలి, లేదంటే ఎంత అమౌంట్ ఎస్టీపీ దూరంగా వెళ్ళాలి. ఇవన్నీ చూసుకుంటూ మనం ఒక వెల్ ప్లాన్డ్లో వెళ్ళేటప్పుడు మన రిస్క్ అనేది తగ్గించుకుంటూ ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్‌లో ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కాబట్టి ఓకే. మీరు డైలీ ఇదే వర్క్ కాబట్టి డైలీ రీసెర్చ్ అండ్ ఇదిలో చూస్తూనే ఉంటారు. డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్‌లో వాళ్ళు ఉంటారు. ఐటీ పీపుల్ అయి ఉండొచ్చు, ఫార్మా వాళ్ళు అలా మీడియా వాళ్ళు ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలా డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి మరి ఇంత రీసెర్చ్ చేయలేమా? చేయకపోతే అప్పుడు ఏం జరుగుద్ది? సరే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సొంతగా డైరెక్ట్గా చేసేటప్పుడు వాళ్ళకి సమయం ఉంటేనే చేయాలి. వాళ్ళకి ఏదైనా చేంజెస్ చేయాలన్నా మానిటరింగ్కి టైం లేకపోయినా వాళ్ళు ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ ఒక అడ్వైజర్ త్రూ వెళ్ళడం ఉత్తమం. మనకి టైం లేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, టైం లేదు. కొంతమందికి నాలెడ్జ్ లేదు, టైం ఉంది. సో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ త్రూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం టైం ఎందుకంటే మనం మల్టీ టాస్క్ నేను మల్టీ టాస్క్ చేయగలను అనుకుంటారు, బట్ అందరూ చేయగలరా? సో సక్సెషన్ రేటు చాలా తక్కువ ఉంటుంది ఇలాగా ప్లానింగ్ చేసుకునేటప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు అవాయిడ్ చేయలేరో, ఐ మీన్ ఎప్పుడైతే వాళ్ళు ఈ సొంతగా చేయలేరో అలాంటి టైంలో ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ కానీ అడ్వైజర్ త్రూ కానీ వెళ్తే వాళ్ళు మీ గ్రోత్ జర్నీతో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తారు, వాళ్ళు చూస్తారు. మీరు ఏం అవసరం లేదు, మీకు టైం లేకపోయినా ఒక ఫోన్ చేసి సార్ నా ప్రొఫైల్ ఒకసారి చూద్దాం అంటే చాలు, రివ్యూ చేసుకోవచ్చు మనం వాళ్ళ టైం లేనప్పుడు. ప్లస్ వాళ్ళు అంత అనలైజ్ కూడా చేయలేరు, ఎందుకంటే సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి, వాళ్ళ ప్రొఫెషన్ వేరు. ఇవి మేము ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే జనరల్గా మాకు మార్కెట్లో అవుట్లుక్స్ వస్తాయి, ఏఎంసీస్ మీటింగ్స్ అవుతుంటాయి. సో ఇలాంటి వల్ల మాకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఎన్ని చేంజెస్ చేయాలా నెక్స్ట్ 5 years 10 yearsలో అనేది మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. వాళ్ళకి అవన్నీ తెలియవు. సో కొత్త అప్డేట్స్ ఇప్పుడు సెబీ కానీ కొత్త రూల్స్ ఏదైనా అప్డేట్ చేసింది అనుకోండి, అవన్నీ పాటించాలి. సో అవన్నీ ఎవరు అప్డేట్ ఇస్తారు వాళ్ళకి? ఏఎంసీస్ ఇవ్వచ్చు, కానీ అది ఓవర్లుక్ చేయవచ్చు కదా, వాళ్ళ ప్రొఫెషన్ వేరే, వాళ్ళు బిజీగా ఉండి ఉంటారు, అది చూడకపోతే. సో అలాంటివన్నీ మా త్రూ వెళ్తే ఏంటంటే మేము వాళ్ళకి అప్డేటెడ్ అప్డేట్స్ ఇస్తూ ఒక వెల్త్ క్రియేట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్టర్ తరపున. ఫండ్ మేనేజర్స్ కూడా ఇంకో స్ట్రాటజిస్ట్ వీళ్ళు కూడా ఈ రిస్క్ అనేది మిటిగేట్ చేస్తుంటారు, అంటే తగ్గిస్తుంటారు. ఎలాగంటే రెగ్యులర్ మానిటరింగ్, యాక్టివ్ మానిటరింగ్ చేస్తారు. రెగ్యులర్ కాదు, యాక్టివ్ మానిటరింగ్. అంటే మన స్కీమ్లో ఒక 30-40 స్కీమ్స్ పెడతారు కదా, అది రీసెర్చ్ అనలిస్ట్స్ చేసిన సెలెక్టెడ్ స్టాక్స్ పెడతారు, రైట్? సో దాంట్లో కూడా ఒక కంపెనీ బాగా చేయట్లేదు, ప్రాఫిట్స్ క్రియేట్ అవ్వట్లేదు, వాళ్ళు ఆర్డర్స్ లేవు, ముందు బాగా చేయకపోవచ్చు అనే ఒక రీసెర్చ్ వస్తుంది కాబట్టి యాక్టివ్గా మానిటర్ చేసి ఆ చర్నింగ్ అనేది చేస్తుంటారు, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ హూ ఇస్ మేనేజింగ్ యువర్ ఫండ్, రైట్? సో అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కొంత క్యాష్ బఫర్ పెట్టుకుంటారు. ప్రతి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్లో ఎంతో కొంత క్యాష్ బఫర్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా సడన్గా రిడమ్షన్స్ ఎక్కువ పెడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి, లిక్విడిటీ హ్యాండిల్ చేయడానికి, లేదంటే ఒక స్మాల్ పోర్షన్ ఎప్పుడైనా ఒక మార్కెట్ పడినా లేకపోతే ఇటు అటు చర్నింగ్ చేయడానికి ఒక హై వాల్యూడ్ ఓవర్నైట్ అసెట్స్కి ఉండేటట్టుగా క్రియేట్ చేసి మనం వెల్త్ క్రియేట్ చేయడానికి అలా క్యాష్ రిజర్వ్స్ కూడా పెట్టుకుంటుంటారు. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ఫండ్ మేనేజర్ చేస్తారు. సో మన తరపు నుంచి చేయాలి, వాళ్ళ తరపు నుంచి కూడా చేసుకోవాలి. అలాంటప్పుడే మన ఈ రిస్క్ అనేది తగ్గించుకుంటూ మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. వండర్ఫుల్ సార్. బట్ యాజ్ యూ సెడ్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, బట్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఆ నాలెడ్జ్ లేకపోయినా ఆ టైం లేకపోయినా బెటర్ టు గో విత్ ఎంఎఫ్డి. సో దీంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ ఫండ్ రీబ్యాలెన్సింగ్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఎప్పుడు ఒక ఫండ్లో పెడితే అది 30 సంవత్సరాలు మీకు రిటర్న్ ఇస్తుంది అన్నట్టు ఉండదు. ఆ ఫండ్ ఎప్పుడు వరకు ఆ ఫండ్లో ఉన్న ప్రొడక్ట్లు ఏంటి, కంపెనీలు ఏంటి, ఆ కంపెనీలు ఎలాంటి ప్రోడక్ట్ ఎలాంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, అవి జనాల్లో హిట్ అవుతున్నాయా ఫ్లాప్ అవుతున్నాయా, ఇలాంటి ఎంతో రీసెర్చ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే మీరు నేర్చుకోవాలి
చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ టైంని ఆ నాలెడ్జ్ని మనం పెట్టలేనప్పుడు దాన్ని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం మన ఫండ్స్ని మన బ్యాలెన్స్ని మనం గ్రో చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఎనీథింగ్ దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. సో ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మీరు ఏ హెల్ప్ కావాల్సిన ప్రొఫెషనల్స్ మీట్ అవ్వండి. సో ఇది మేము ఇచ్చే ఒక సజెషన్. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.